గౌరవనీయులైన మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అక్రమ అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఎంపీ గారంటే ఈ ఈ ఒక 3 సార్లు ఎంపీగా అయిన ఎంపీ గారు ఇతను గెలవడము ఒక హేమీలైన 3 సార్లు నిలబడితే 3 సార్లు ఒక మంచి బలమైన నాయకులపైన గెలవడం అంటే అసాధ్యమైన విషయం. అలాంటిది భారీ మెజార్టీతో గెలవడం అంటే, ఒక్కసారి గెలవడం ఎన్టీ రామారావు కుమార్తె అయిన పురంధేశ్వరి గారి పైన, మరియు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పైన భారీ మెజారిటీతో గెలవడం, ఒకసారి సత్యప్రభ అయిన ఆదికేశుల నాయుడు భార్య అయిన సత్యప్రభ పైన గెలవడం అంటే అంత ఈజీ పని కాదు. అలాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి మా ఎంపీ మిథున్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని లేనిపోని కేసులో ఇరికించి అరెస్టు చేయడం చాలా బాధాకరమైన విషయము. మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమైనా మా ఎంపీ గారిని ఇట్లాంటి కేసులకు దీనిలకు భయపడే వ్యక్తి కాదు. అన్ని సమస్యలకు ముందుండి ఎదుర్కొని న్యాయపరంగానే చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. మా ఎంపీ గారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్య పరిష్కరించే వ్యక్తి. మదనపల్లి నియోజకవర్గంలో అయితే ఏదైనా ఒక సమస్య అనే అతని దగ్గరికి వెళితే ముందు సమస్య పరిష్కారం చేసే దిశగా పయనించే వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఏ తప్పు చేశాడంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల గుండెల్లో మన్నన పొందిన వ్యక్తి మా ఎంపీ మిథున్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఈ విధంగా దారుణంగా అరెస్ట్ చేయడము, విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేయడం అనేది హేయమైన చర్యగా భావిస్తున్నాం.